నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అలంకరి జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అలంకరి జ్యువెలర్స్ లో మీ అందరికి బాగా నచ్చేటువంటి డైమండ్ జుంకాస్ తీసుకొచ్చేసానండి. సో ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో మనం చాలా వరకు ఇయర్ రింగ్స్ చూసాము, చిన్న చిన్న స్టడ్స్ చూసాము, అండ్ జుంకాస్ కూడా రెగ్యులర్ గా యాంటిక్ లో, గోల్డ్ లో ఇవన్నిట్లో కూడా చూసాం కదా. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి జుంకాస్ వచ్చేసి కంప్లీట్ గా డైమండ్ కలెక్షన్ జుంకాస్ అండి. క్రేజీ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది, కంప్లీట్ లైట్ వెయిట్ లో, అండ్ మనకి లుకింగ్ వైజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, ప్రైస్ వేరియేషన్ అలాగే మనం దాంట్లో యూస్ చేసినటువంటి డైమండ్స్ కూడా ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకునే విధంగా, కంఫర్టబుల్ గా ఉండే విధంగా డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో మిస్ చేసుకోవద్దు. తప్పకుండా ఎవరైతే గోల్డ్ కానీ, డైమండ్ కానీ, సిల్వర్ కానీ ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అని ఏదైనా థాట్ ఉంటే ఫస్ట్ మీరు ఒకసారి అలంకరి జ్యువెలర్స్ కి విజిట్ చేయండి, కలెక్షన్స్ చూడండి, క్వాలిటీ, ప్రైసింగ్ ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేసుకోండి. డిజైన్ డీటెయిలింగ్స్ కూడా మీరు బయట నుంచి కంపేర్ చేసుకుంటే ఇక్కడ మన దగ్గర డిజైన్ డీటెయిలింగ్స్ చూడొచ్చు ఎంత ప్రాపర్ గా ఉంటాయని. సో అన్ని చెక్ చేసుకున్న తర్వాత నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. బట్ ఫస్ట్ మాత్రం ఒకసారి విజిట్ చేసి కలెక్షన్స్ ని ఒకసారి క్రాస్ చెక్ చేయండి అండ్ డెఫినెట్ గా విజిట్ చేయండి. లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్స్ చూద్దాం. అండ్ అంతకంటే ముందు ఒకసారి అడ్రస్ మెన్షన్ చేస్తానండి. అడ్రస్ వచ్చేసి మనకి హిమాయత్ నగర్ మెయిన్ రోడ్ మ్యాక్స్ షోరూమ్ పక్కనే అలంకరి జ్యువెలర్స్ అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అడ్రస్ లో కానీ, లేకపోతే డీటెయిల్స్ లో కానీ, ఈ రోజు నేను చూపించినటువంటి కలెక్షన్స్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి 9160000905. సో లేట్ చేయకుండా కలెక్షన్స్ చూద్దాం. సో జుంకాస్ లో డైమండ్ జుంకాస్ చూస్తున్నామండి. సో నేను చెప్పాను కదా ఇంట్రోలోనే, చాలా బ్యూటిఫుల్ జుంకాస్, లైట్ వెయిట్ లో అందరూ పర్చేస్ చేసుకునే విధంగా ఇస్తున్నాం మనం ఈ జుంకాస్ ని. సో గ్రాస్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 21 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసరికి 19 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. సో డైమండ్స్ వచ్చేసరికి మనకి 1.45 క్యారెట్స్ లో డిజైన్ చేసుకుంటున్నాం అండి. సో చాలా తక్కువ క్యారెట్స్ లో బ్యూటిఫుల్ గా కనిపించేటువంటి డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి కూడా మనకి డిటాచబుల్ వస్తాయి, మీరు స్టడ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి జుంకా తీసి యూస్ చేసుకోవచ్చు, కావాలంటే జుంకా యాడ్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా వైట్ లో మొత్తం ఎమరల్ ని హైలైట్ చేసుకుంటూ, డైమండ్స్ లో ఎమరల్ ని హైలైట్ చేసుకుంటూ, కింద జుంకా అంతా కూడా క్రాస్ లైనింగ్ స్టైల్ ఇస్తూ, దాంట్లో కూడా మనకి చిన్న చిన్న డ్రాపింగ్స్ అండి. కింద మీరు చూస్తున్నారు కదా జుంకాకి డ్రాపింగ్స్, ఆ డ్రాపింగ్స్ కూడా డైమండ్స్ తోనే తీసుకుంటున్నాం. లోపల మనకి సౌత్ సిపల్ ని డ్రాప్ చేసుకుంటున్నాం. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఏవైనా ఫ్యాన్సీ సారీస్ కట్టినప్పుడు కూడా జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ ట్రెడిషనల్ కి కూడా చాలా బాగుంటుంది, మల్టీపర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది, వెయిట్ లైట్ వెయిట్ లో తీసుకుంటున్నాం. అండ్ డైమండ్స్ కూడా దీంట్లో తక్కువ డైమండ్స్ తీసుకున్నా కూడా ఎక్కువ రిచ్ గా కనిపించే విధంగా డిజైన్ చేశాం కాబట్టి స్పెషల్ కలెక్షన్స్ నచ్చిన వాళ్ళు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది చూడండి ఎంత హెవీగా కనిపిస్తుంది, బట్ చాలా చాలా లైట్ వెయిట్ అండి. మీకు ఎంత హెవీగా కనిపిస్తుందో అంత లైట్ వెయిట్ లో కొంచెం పెద్ద సైజ్ లో డిజైన్ చేసాం అనమాట. సో మనం గ్రాస్ వెయిట్ తీసుకుంటే జస్ట్ 36 గ్రామ్స్, నెట్ వెయిట్ తీసుకుంటే 30 గ్రామ్స్. అండ్ దీంట్లో మనం యూస్ చేసినటువంటి డైమండ్స్ వచ్చేసి 3 క్యారెట్ 17 సెంట్స్ లో డిజైన్ చేసాము, ఎమరల్డ్ కాంబినేషన్. అండ్ ఇది డిటాచబుల్ అండ్ అలాగే కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి అనమాట, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం ఏంటంటే డైమండ్ కి గ్రీన్ కలర్ లుక్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మనం ఎమరల్డ్స్ అనేవి ప్రిఫర్ చేస్తాము. బట్ మనకి కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంది. స్టడ్ లో మనకి కలర్ ని హైలైట్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ లో ఒక చిన్న క్రీపింగ్ లుక్ అనేది తీసుకొని, కింద హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి డిటాచబుల్ అండి. బట్ జుంకాస్ మాత్రం చాలా చాలా క్రేజీగా డిజైన్ చేసాం. సైజ్ కూడా మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, బట్ ఏది వేసుకున్నా కూడా ఈ జుంకాస్ పెట్టుకుంటే సూట్ అయ్యే విధంగా డిజైన్ చేసినటువంటి జుంకాస్ అండి. మొత్తం డ్రాపింగ్స్ కూడా స్టోన్స్ మనకి డైమండ్స్ తోనే తీసుకొని మిడిల్ పార్ట్ లో సౌత్ సీ పర్ల్ డ్రాపింగ్ లో తీసుకుంటున్నాం. సో చాలా బాగుంది కలెక్షన్. నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ అండ్ దీంట్లో యూస్ చేసినటువంటి డైమండ్స్ 3 క్యారెట్ 17 సెంట్స్ లో డిజైన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ క్యూట్ జుంకా అండి. ఇది కూడా మనం మీడియం సైజ్ లో చాలా ఎలిగెంట్ గా కనిపించే విధంగా డిజైన్ చేసుకుంటున్నాము. సో ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసరికి 18 గ్రామ్స్. అండ్ దీంట్లో మనం యూస్ చేసినటువంటి డైమండ్స్ వచ్చేసి 1 క్యారెట్ 50 సెంట్స్ లో డిజైన్ చేసామండి. ఇది కూడా మొత్తం చేంజబుల్ అండ్ అలాగే డిటాచబుల్ వస్తుంది. మనకి జుంకా తీసి వాడుకోవచ్చు. అండ్ పైన ఇస్తున్నటువంటి పింక్ కలర్ లో ఏదైతే ఉందో అది కూడా మనం చేంజ్ చేసుకొని కలర్ గ్రీన్ కి మార్చుకోవచ్చు. అండ్ ఇంకేమైనా కస్టమైజేషన్ కలర్ కావాలంటే కూడా మన వాళ్ళు చేసిస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకి
మనకి స్టడ్ లో వస్తుంది, సైడ్స్ మొత్తం కూడా డైమండ్స్, మిడిల్ పార్ట్ లో పింక్ ని హైలైట్ చేస్తున్నాం. అండ్ జుమ్కా వచ్చేసరికి మనకి డ్రాపింగ్ షేప్ ఆఫ్ జుమ్కాని ఇస్తున్నాము. అండ్ కింద కూడా అదే డ్రాపింగ్ షేప్, ఆ షార్ప్నెస్ అనేది ఉంటుంది. మొత్తం డైమండ్స్ తో తీసుకుని కింద ఏదైతే పర్ల్ వస్తుందో అది సౌత్ సీ పర్ల్ డ్రాపింగ్ ఇస్తున్నాం. సో ఇది వచ్చేసరికి మనకి 2 inches వరకు ఉంటుందండి ఇయర్ రింగ్స్. చాలా 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 బాగున్నాయి. అండ్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 18 grams లో తీసుకుంటున్నాం. 18 grams లో డిజైన్ చేసుకుంటున్నాం. డైమండ్స్ కూడా దీంట్లో తక్కువ యూస్ చేసి ఎక్కువగా కనిపించే విధంగా, అంటే రిచ్ గా కనిపించే విధంగా డిజైన్ చేసినటువంటి కలెక్షన్. మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి మనకి క్లారిటీ వచ్చేసరికి VVS క్లారిటీ వస్తుంది. కలర్ వచ్చేసరికి EF కలర్ వస్తుంది. కంప్లీట్ డైమండ్ సెట్ లో తీసుకుంటున్నాం. డైమండ్ ఇయర్ రింగ్స్ అనమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 30 grams, నెట్ వెయిట్ వచ్చేసరికి 25 grams లో తీసుకుంటున్నాం. అండ్ ఇంత హెవీగా కనిపిస్తుంది కదండి, బట్ దీంట్లో మనం డైమండ్స్ అనేవి జస్ట్ 2 carats 7 cents లో డిజైన్ చేసుకుంటున్నాం. బేసిక్ గా మనకి డైమండ్స్ కూడా డైమండ్ ప్రైజింగ్ అనేది కూడా మనకి దీంట్లో యూస్ చేసినటువంటి క్యారెట్స్ అండ్ సెన్స్ లోనే ఉంటుంది. సో తక్కువ డైమండ్స్ లో ఎక్కువ రిచ్ గా కనిపించేటువంటి కలెక్షన్స్ ఈ రోజు ఎపిసోడ్ లో నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది కూడా 3 stepping లేయర్స్ లాగా తీసుకుంటున్నామండి. 3 parts లాగా డివైడ్ అవుతుంది మనకి ఇయర్ రింగ్. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రీన్ ఎమరల్డ్ కాంబినేషన్ తీసుకుంటున్నాం. ఇది మనం కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ చూపించినటువంటి ఇయర్ రింగ్స్ కి పింక్ వచ్చింది కదా, సో ఆ కలర్ కూడా ఆప్షన్ వస్తుంది మనకి. స్టడ్ లో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ గ్రీన్ ఎమరల్డ్ ని హైలైట్ చేసుకుంటున్నాం. మిడిల్ పార్ట్ లో కూడా ఒక ఫ్లవర్ పెటల్ స్టైల్ వస్తుంది. అండ్ దాని కింద మనం జుమ్కాని ఇస్తున్నామండి. జుమ్కా బుట్టా సైజ్ చూడండి, అసలు క్రేజీగా ఉందండి. చాలా క్యూట్ గా ఉంది బుట్ట. సో కంప్లీట్ గా నిండుగా కనిపిస్తుంది అనమాట. ఆ ఇయర్ కి కానీ లేకపోతే అక్కడ ఇచ్చినటువంటి డిజైన్ కి కానీ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. మొత్తం కూడా మనకి డైమండ్స్ అనేవి హైలైట్ చేసుకుంటూ పెద్ద పర్ల్ మనం మిడిల్ పార్ట్ లో మాత్రమే డ్రాపింగ్ లో ఇస్తున్నాం. సో చాలా బాగుంది. దీంట్లో యూజ్ చేసినటువంటి డైమండ్స్ 2 carats 7 cents మాత్రమే. అండ్ వెయిట్ వచ్చేసి జస్ట్ మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 30 grams, నెట్ వెయిట్ వచ్చేసరికి 25 grams లో డిజైన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ఇది మనకి చాలా టైమ్స్ యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో 3 స్టైల్స్ తీసుకుంటున్నాం మనం. ఒకటి వచ్చేసి స్టడ్ స్టైల్, ఇంకొకటి వచ్చేసి చాంద్బాలి కాన్సెప్ట్, ఇంకొకటి వచ్చేసి జుమ్కా కాన్సెప్ట్. మల్టీపర్పస్ కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ 43 grams అండి. నెట్ వెయిట్ వచ్చేసరికి 38 grams లో తీసుకుంటున్నాం. అండ్ దీంట్లో యూజ్ చేసినటువంటి డైమండ్స్ ఇంత హెవీగా ఉన్నా కూడా జస్ట్ మనకి 3 carats 4 cents లో డిజైన్ చేసుకుంటున్నటువంటి కలెక్షన్ అండి. అండ్ ఇది కలర్ వచ్చేసి EF కలర్ వస్తుంది. క్లారిటీ వచ్చేసి VVS క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టడ్ లో ఇస్తున్నటువంటి డిజైన్ తీసుకుంటే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ వేటి పైన అయినా కూడా జస్ట్ ఆ స్టడ్ యూజ్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి. అంతా కూడా డిటాచబుల్ లో వస్తుంది మనకి. అండ్ కలర్ కూడా మనం ఎమరల్స్ ఇచ్చాం దీంట్లో. ఇది మనకి కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ సెకండ్ స్టెప్ లో మనకి చాంద్బాలి కాన్సెప్ట్ తీసుకుంటున్నాం. ఆ చాంద్బాలిలో కూడా మొత్తం డైమండ్స్ అనేవి యూజ్ చేసుకుంటూ మిడిల్ పార్ట్ ఏదైతే గ్యాప్ చాంద్బాలిలో వస్తుందో అందులో కూడా మనం పర్ల్ ని డ్రాప్ చేస్తున్నాం. అండ్ కింద స్టెప్ కి వచ్చేసరికి బ్యూటిఫుల్ జుమ్కా అండి. కట్ లుక్ లో కట్ లేయర్స్ లాగా తీసుకొని మంచి ఫ్లవర్ డిజైన్ ని దాంట్లో మొత్తం కూడా డైమండ్స్ ఫిక్స్ చేసుకుంటూ కింద డ్రాపింగ్ వచ్చేసరికి పెద్ద సౌత్ సీ పర్ల్ ని మనం డ్రాపింగ్ లో తీసుకుంటున్నాం. సో మనకి ఇది డిటాచబుల్ ఉంది, దాంతో పాటు కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది. అండ్ కంప్లీట్ గా ట్రెండీగా ఉంది. వెయిట్ కూడా లైట్ వెయిట్ లో ఉంది. డైమండ్స్ కూడా దీంట్లో తక్కువ డైమండ్స్ యూస్ చేసుకుంటూ హెవీగా కనిపించే విధంగా డిజైన్ చేసుకుంటున్నాం. బేసిక్ గా మనం డైమండ్స్ కొనుక్కున్నప్పుడు మాక్సిమం చూసేటువంటి పాయింట్స్ అన్ని కూడా వీటిలో ఉన్నాయండి. ఇవే కాదు, ఇప్పుడు నేను ఎపిసోడ్ లో చూపించినటువంటి కలెక్షన్స్ అన్ని కూడా శాంపుల్ వెరైటీస్ మాత్రమే. మీరు డైమండ్స్ లో జుమ్కాస్ కావాలన్నా, స్టడ్స్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా ఒకసారి షోరూమ్ కి విజిట్ చేసి ఎంక్వైరీ చేస్తే మీకు క్లియర్ గా డీటెయిల్స్ ఇంకా అర్థమవుతాయి. అండ్ ఎపిసోడ్ లో చూపించినటువంటి కలెక్షన్స్ గురించి కూడా మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో పింక్ చేయండి. సో చూసారు కదండి, డైమండ్ జుమ్కాస్ చాలా బాగున్నాయి కదా. ఈవెన్ నాకు కూడా చాలా బాగా నచ్చాయండి. కొత్త కలెక్షన్స్ ఇవన్నీ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా డైమండ్ జుమ్కాస్ పర్చేస్ చేసుకోవచ్చు, డైమండ్ నెక్లెస్ పర్చేస్ చేసుకోవచ్చు, డైమండ్ పెండెంట్స్ కలెక్షన్స్ పర్చేస్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఏంటంటే అదే అండి మెయిన్ లైట్ వెయిట్ కాన్సెప్ట్. అండ్ అలాగే మేకింగ్ అండ్ వేస్టేజ్ అనేది మన దగ్గర చాలా రీజనబుల్ ఉంటుంది, అంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇక్కడికి విజిట్ చేస్తే మీకు క్లియర్ అండ్ క్లారిటీగా కలెక్షన్స్ గురించి అండ్ మేకింగ్ అండ్ అలాగే మనకి వేస్టేజ్ గురించి తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. మరొక ఎపిసోడ్ తో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జోలీ సైనింగ్ ఆఫ్. టాటా బై బై.